చిన్నప్పుడు ఉగాది పండగ, ఇప్పుడు ఉగాది అనగానే మనకన్నీ మామిడికాయలు, ఇట్లా వేపపోతి ఇవన్నీ కనిపిస్తుంది. మగపిల్లలు అయితే చాలా మంది చాలా హుషారుగా చిన్నప్పుడు చెట్లెక్కి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఫ్యామిలీతో? అట్లా ఏమన్నా ఉందా గుర్తులు? చిన్నప్పుడు అంటే అదే అండి, నేను వెళ్ళి ఏమి చెట్లు అని ఎక్కాను. కానీ నేను ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే చెట్లు ఎక్కడం అని అనుకుంటుంటే నేను అసలు చాలా క్వైట్. మామూలుగా కూడా చూస్తే నా వాయిస్ కూడా చాలా చిన్నగానే వస్తుంది, అరిస్తే కూడా ఒక లెవెల్ వరకే వస్తుంది, ఎక్స్ప్రెషన్ మారిపోతుంది కానీ వాల్యూమ్ రాదు. అయినా కూడా ఏంటంటే క్వైట్గా ఉంటానా, అయినా కూడా నాకే దెబ్బలు ఎక్కువ తగిలేవి. నేను చెట్లు ఎక్కలేదు, ఈ మామిడికాయలు కొయ్యలేదు, ఇవేమీ చేయలేదు, కానీ నాకే దెబ్బలు తగిలి. నాకు ఎన్ని ఫ్రాక్చర్లు, ఇప్పుడు ఆలోచిస్తున్నా నేను అసలు ఏంటి, ఆడేదాన్ని కాదు, చెట్లు ఎక్కేదాన్ని కాదు, ఎలా ఫ్రాక్చర్? మాట్లాడితే నువ్వే కావాలి సినిమా ఉంటుంది కదా, దాంట్లో అమ్మాయి మాట్లాడితే పడిపోతూ ఉంటుంది. సో అదే క్యారెక్టర్ ఏమో నేను ఎప్పుడు అమ్మాయిని చూస్తే ఇది నేనే అయి ఉంటాను అంటే పడిపోయిందని అట్లీస్ట్ అందులో తెలుస్తుంది, నేను పడిపోయానని కూడా తెలియదు. సడన్ గా చూస్తే ఎన్ని కుట్లు, ఇక్కడ ఒక కుట్లు, వెనకాల ఒక కుట్లు, పన్ను విరిగిపోయి మళ్ళీ దాన్ని కుట్టారు, మళ్ళీ ఎన్ని ఫ్రాక్చర్లు, ఇక్కడ ఫ్రాక్చర్, ఇక్కడ అందరికి అల్లరి చేసి దెబ్బలు తగిలితే మీకు అల్లరి చేయకుండా దెబ్బలు తగిలి, అదే నాకు అర్థం అవట్లేదు. నాకు మోకాలు మొత్తం దెబ్బలు. బట్ పండగ అంటే మాత్రం కొత్త డ్రెస్ ఖచ్చితంగా కదా, కొత్త బట్టలు, పొద్దున్నే లేవడము, ఫస్ట్ కొత్త బట్టలు ఏంటని రెడీ చేసుకోవడము, నెక్స్ట్ డే లేవడము, ఫస్ట్ తలస్నానం చేసేసి కొత్త బట్టలు వేసేసుకుని తర్వాత ఉంటుంది ఏంటి, తర్వాత దాన్ని ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసుకుని, మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుని, ఈసారి ఈ కలరు, ఈసారి ఆ కలరు, అలా అనుకుని తర్వాత ఇవన్నీ మా అమ్మ తెప్పించిన తర్వాత పచ్చడి మాత్రం మాతోనే చేయించేది. అయినా కూడా గుర్తుండదు, ఎప్పుడు మర్చిపోతాను, ఎందుకంటే ఇయర్ ఒకసారి చేస్తాం కదా, గుర్తుండదు. అన్నీ రెడీగా పెట్టి ఇది వేసే, అది వేసే, ఇది వేసే అంటే ఏముంది, నేను వేసేస్తాను. సో మా అమ్మ చేసేటట్టుగా అయితే ఇప్పటి వరకు రాలే, ఇవాళ మరి చూద్దాం.